హలో డియర్ ఫ్రెండ్స్, మీ చేతిలోనే మంత్రదండం ఉంది. నిజంగా ఉంది. ఆ మంత్రదండాన్ని ఎలా వాడాలో మీ లైఫ్ కోసం, మీ ఎదుగుదల కోసం, మీ జీవితం కోసం, మీకు కావలసిన డబ్బు కోసం, మీకు కావలసిన సంపదల కోసం, మీకు కావలసిన ఆరోగ్యం కోసం ఆ మంత్రదండం మీ చేతిలో పెట్టుకుని మీరు సరిగ్గా వాడట్లేదని మీకు తెలుసా? సో ఆ మంత్రదండం ఏంటో తెలుసుకుందాం. ముందుగా క్లాసెస్ గురించి తెలుసుకుంటే, రేపు ఆదివారం 16వ తారీఖున విజయవాడలో మనం కోటీశ్వర్లు అయ్యే బిజినెస్ క్లాస్ కండక్ట్ చేస్తున్నాం. ఈ క్లాస్ లో అప్పుల నుంచి బయటపడటం దగ్గర నుంచి, మానసిక సమస్యల నుంచి బయటపడటం ఎలా, విశ్వాన్ని ఎలా కోరుకోవాలి, కోటీశ్వర్లు అవ్వాలంటే ఈ సాధారణమైన జీవితం లేదా ఈ అప్పుల నుంచి బయటపడటం. ఒక ఎంఎన్సీ కంపెనీలో జాబ్ కోసం ట్రై చేస్తుంటే రావట్లేదు, ఎక్కువ ప్యాకేజీ రావట్లేదు, ఆల్రెడీ చేస్తున్న జాబ్ లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి, వాటి నుంచి బయటపడాలి, లేదా మనం స్పెషల్ బిజినెస్ పర్సన్ గా ఎదగాలి. ఇంకా మానసికంగా ఎన్నో ఇబ్బందులు, ఏది పట్టుకున్నా అవ్వట్లేదు, అంతా వ్యతిరేకంగా ఉంటుంది, నెగిటివ్స్ ఎక్కువైపోవటం ద్వారా. సో ఒక్కొక్కరికి ఉన్న సమస్యకి క్లాస్ చెప్పేటప్పుడు లాస్ట్ లో ఒక్కొక్కరితో పర్సనల్ గా మాట్లాడి వాళ్ళ సమస్యలకు రెమెడీస్ ఇస్తూ ఆ నెగిటివ్స్ పోవటానికి హీలింగ్ ప్రేయర్ కూడా ఉంటుంది. కొత్త జీవితంలోకి అడుగు పెట్టడానికి ఈ పాత జీవితంలో పెరిగిపోయిన ఆ నెగిటివ్ అనే కొండని, సబ్ కాన్షియస్ మనసులో పెరిగిపోయిన ఫ్రేమ్స్ ని తీసివేసే అద్భుతమైన టెక్నిక్స్ తో సహా మీకంతా కూడా ఈ క్లాసు కొత్త జీవితంలోకి అడుగు పెడుతూ సంపన్నులుగా జీవించడానికి క్లాస్ ఎంతో ఉపయోగపడుతుంది. అలా కొత్త జీవితంలోకి వెళుతూ సంపన్నులుగా మారాలనే కాంక్ష ఉన్న ప్రతి ఒక్కరూ ఈ నెల 16వ తారీఖున ఆదివారం జరిగే విజయవాడ క్లాస్ కి ముందుగా ఈ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ లో బుక్ చేసుకోవాలి. అదేవిధంగా మనం ఈ విజువలైజేషన్ క్లాసెస్ అని ప్రపంచవ్యాప్తంగా ఎక్కడున్న ఆన్లైన్ ద్వారా మీరు ఈ క్లాసెస్ కి అటెండ్ అవ్వచ్చు. ఇందులో ఓన్లీ విజువలైజేషనే కాకుండా ఏంజల్స్ రక్షణలో జీవించడం కోసం, ఏంజల్స్ తో మాట్లాడటం కోసం, అప్పుల నుంచి బయటపడటం కోసం, నెగటివ్స్ నుంచి విముక్తి చెంది కొత్త జీవితాన్ని సృష్టించుకోవటం కోసం, ఇంకా అడ్వాన్స్డ్ మనీ మెడిటేషన్ క్రియేషన్ బుక్ లో రాసుకోవటం దగ్గర నుంచి ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ కూడా 21 ఈ నెల 21వ తారీఖు నుంచి మనం బిగిన్ చేస్తున్నాం. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ముందుగా ఎన్రోల్ చేసుకుని బుక్ చేసుకోవాలి. అదేవిధంగా మనం 1-to-1 పర్సనల్ క్లాసెస్ కండక్ట్ చేస్తూ ఉంటాం, మరియు బిజినెస్ క్లాసెస్ కూడా కండక్ట్ చేస్తుంటాం. పర్సనల్ గా వాళ్ళ సమస్యలు ఇతరులు వినకూడదని ఆఫ్లైన్, ఆన్లైన్ క్లాసెస్ కూడా ఉంటాయి. మీరు ఒక సెలబ్రిటీకి ఎదగటానికి, అత్యంత ఉన్నతంగా విశ్వశక్తిని ఎలా కోరుకోవాలి, మీ లైఫ్ స్టైల్ ఎలా చేంజ్ అవ్వాలి, మీకున్న మ్యారీడ్ సమస్యలు గాని, మ్యారేజ్ అయిన తర్వాత ఉన్న సమస్యలు గాని, కుటుంబ సమస్యలు అన్నిటికీ కూడా మీరు విడిగా పర్సనల్ క్లాస్ తీసుకోవచ్చు. ప్రపంచవ్యాప్తంగా ఎక్కడున్నా సరే వీడియో కాల్ ద్వారా కూడా, ఆన్లైన్ ద్వారా కూడా మీరు తీసుకోవచ్చు. మీకు ఇంట్రెస్ట్ ఉంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ లో ముందుగా బుక్ చేసుకోండి. సబ్జెక్ట్ లోకి వెళ్ళిపోతే, మీ చేతిలోనే మంత్రదండం ఉంది. ప్రతి ఒక్కరి చేతిలో ఒక మంత్రదండం ఉంది. అది చాలా పవర్ఫుల్, వెలకట్టలేంది. దాన్ని ఉపయోగించకుండా మనం ప్రపంచం అంతా తిరుగుతూ ఉంటాం, అటు ఇటు ఇటు అటు. కానీ ఆ మంత్రదండం ఏంటి? మనలో ఉన్న అంతులేని మేధస్సు, గొప్ప శక్తి. ఆ శక్తి ప్రపంచంలో అనామకుల్ని అధ్యక్షులుగా కూర్చోబెట్టింది, అగ్రరాజ్య అధ్యక్షులుగా. ఎందుకు పనికిరాని గేదెలను కాసుకుంటూ ఒక హీరో అవ్వాలని ప్రపంచమంతా, దేశమంతా తిరిగి, అన్ని స్టూడియోలకు తిరిగిన అందరూ గెంటేశారు. ఆ మంత్రదండం ద్వారా ప్రపంచం ఆశ్చర్యపోయే హాలీవుడ్ యాక్టర్, యాక్షన్ మూవీ యాక్టర్ అయ్యారు సచిన్ టెండూల్కర్. ఆ మంత్రదండం ద్వారానే ఆ స్థాయికి వచ్చారు. అనేక మంది ప్రముఖులు, రౌండావరణ దగ్గర నుంచి ప్రతి ఒక్కరు కూడా ఈ మంత్రదండం విశ్వంలోకి పంపిస్తూ, ఆ మంత్రదండం ద్వారా విశ్వంలోకి ఆ ప్రిన్స్ అన్ని పంపిస్తూ ఎలా కోరుకున్నారో తెలుసుకుందాం. మనం చేంజ్ అవ్వాలంటే అన్ని చోట్ల తిరగటం కాదు, ఒక విలువైనటువంటి విశ్వ జ్ఞానాన్ని వంట పట్టించుకొని ఆ విశ్వ గురువుల ద్వారా సమగ్రంగా సత్తా చాటాలి. మనలోని ఆ మంత్రదండం అనే ఇన్నర్ చైల్డ్ ద్వారా ఆ శక్తిని, ఆ మంత్రదండాన్ని దివ్య శక్తి అంటాం, మంత్రదండం అంటాం, ప్రేమ అంటాం, గొప్ప దేవుని యొక్క ఆత్మ అంటాం, సబ్ కాన్షియస్ మనసు అంటాం. అన్ని ఆటి పేర్లే. సమయానికి సందర్భంగా ఆ పేరు వాడుతూ ఉంటాం. మన జీవితాల్లో ముద్దు పేర్లు ఎలా ఉంటాయి? అమ్మ నాన్న చిన్నప్పుడు ఒకలా పెట్టుకుంటారు, తర్వాత రికార్డ్స్ లో వేరేగా ఉంటుంది, అయిన వాళ్ళు ఒక పేరు పెడతారు. అంటే సమయానికి సందర్భంగా ఆ ప్రేమ కలిగినప్పుడు
ఆప్యాయంగా ఉండే ఆ ప్యూర్ లవ్ ఇచ్చే వాళ్ళు ఒక పేరు పెట్టుకుంటారు. అంటే ఈ ఆత్మకి మనం విలువైన పేర్లు పెట్టుకుంటా ఉంటాం, మనం నచ్చినట్టు పిలుస్తూ ఉండొచ్చు. ఆ మంత్రదండాన్ని, ఆ విలువైన ఎన్నర్ చైల్డ్ ని, ఆ దివ్య శక్తిని ప్రేమతో యాక్టివేట్ చేయాలి. మనం ఆ శక్తికి మనం తెల్లారులేస్తే ఏం చూపిస్తున్నాం? బాధలు, కష్టాలు, లైఫ్ లో ఎక్కడ లేని పెయిన్స్ అన్ని కూడా మీరు అనుభవిస్తున్నమాట వాస్తవం. దానికి మీరు రిఫ్లెక్షన్, బాధపడిపోతూ ఆ పెయిన్ ని, ఆ మంత్రదండాన్ని చూపించినప్పుడు ఆ మంత్రదండం ఈ పెయినే మళ్ళీ నీకు కోరుకుంటున్నావా, ఆ ప్రింట్స్ నాకు చూపించావా, నేను ఆ విశ్వంలోకి పంపించాలా అంటూ ఆ మంత్రదండం ఆ పెయిన్ ని యాజ్ ఇట్ ఈజ్ గా విశ్వంలోకి పంపించి తిరిగి మీకు పెద్ద గిఫ్ట్ గా ఇస్తుంది. ప్రతిరోజు అదే వస్తుంది. ఇక్కడ మంత్రదండానికి చూపించాల్సినటువంటి పవర్ ఏంటి? బ్యూటిఫుల్ ప్రేమ. ఒక చిత్రాన్ని మీరు చాలా ఇష్టంగా డ్రాయింగ్ చేస్తారు అంటే దాని మీద మీరు ఫోకస్ పెట్టినప్పుడు అది అందంగా గీయగలుగుతారు. చిరాగ్గా, అనీజీగా ఏదో రకంగా పూర్తి చేయాలన్నప్పుడు అది కరెక్ట్ గా రాదు. ఇక్కడ మీ జీవితాన్ని చిత్రీకరించుకోవాలనుకున్నప్పుడు ఈ మంత్రదండానికి, ఇన్నర్ చేయడాని గొప్ప ఆత్మకి, ఆ దివ్య ప్రేమకి మీరు చూపించాల్సింది ఏంటి? పాజిటివ్ లైఫ్. బ్యూటిఫుల్ గా ఉంటే, ఒకవేళ ఇప్పుడు ఏం బాగాలేదు, జాబ్ రావట్లేదు, అప్పులు తీరట్లేదు, సమస్యల సుడిగుంగులో ఇరుక్కుపోయి ఉన్నారు, వాళ్ళు వచ్చి మీద పడుతున్నారు, చాలా ఇరిటేట్ అయిపోతున్నారు, సూసైడ్ అటెంప్ట్ స్టేజ్ లోకి వెళ్ళిపోయారు అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. అది ఒక యాంగిల్. ఇప్పుడు ఇలా ఉన్న స్థితిని మీరు తెలియకుండా, ఒక జ్ఞాని లేకపోవటం ద్వారా, ఒక విశ్వగురువు యొక్క ఆలోచనలు మీ మీద లేకపోవటం ద్వారా ఆ వ్యక్తి జీవితాన్ని కోల్పోతున్నాడు. ఒక మంత్రదండం అనే దైవశక్తి సబ్ కాన్షియస్ మనసు, ఇన్నర్ చైల్డ్ మనలో ఉన్నప్పుడు దాన్ని ఎలా యాక్టివేట్ చేసి ఈ సమస్య నుంచి బయటపడాలో ఒక నేర్పించే గురువు ఉన్నప్పుడు ఎక్కడ లేని ఒక ఏమొస్తుంది, మానసికంగా ఒక హ్యాపీనెస్ వస్తుంది, ఒక మార్గం ఉందన్నమాట అని తెలిసినప్పుడు ఆ హ్యాపీనెస్ కి ఆ దిగులంతా మాయమైపోయి ఆ వేలో వెళ్ళాలి అని అనిపిస్తుంది. ఎందుకంటే ఎన్నో చేసి అలసిపోయి ఉన్నారు, ఎన్నో మంత్రాలు, ప్రయోగాలు, ఇంకా చెప్పలేనన్ని చోట్లకి తిరిగి ఏదేదో చేసేసి అలసిపోయి ఉన్నారు. కానీ ఈ మంత్రదండం ముందు మీరు చేసినవన్నీ కూడా వృధా అన్నమాట, వేస్ట్, చెత్తతో సమానం అని అంటున్నారు విశ్వంలోని అద్భుతమైనటువంటి వ్యక్తులు, అనుభవించిన వాడు. మీరు చేసే అన్ని కూడా ఎందుకు పనికిరానివి, వాటి వల్ల ప్రయోజనం సున్నా. ఒక దైవశక్తి, అది మరణం లేనిది, ఎప్పటికీ కూడా ఆ మంత్రదండానికి మీరు ఇవ్వాల్సింది, మీరు రాయాల్సిన ఎగ్జామ్, మీ జీవితం, రేపటి జీవితం ఎంత బాగుండాలో, ఏ కంపెనీకి సీఈఓ అవ్వాలో, ఎలాంటి ఇంట్లో ఉండాలో, ఎలాంటి ప్రేమ కలిగిన వ్యక్తులతో మీరు అంటే ఒక కల్మషం లేని హృదయం వేతో ఉన్న, మిమ్మల్ని గాఢంగా రియల్ గా ప్రేమించే అమ్మ లాంటి మనస్తత్వం ఉన్నటువంటి, న్యాచురల్ గా మాట్లాడుతూ మీతో కలిసిపోతూ కల్మషం లేకుండా ఉన్న వ్యక్తుల్ని కూడా మీరు ఈ మంత్రదండానికి చూపించవచ్చు. అంటే ఫిజికల్ గా బయట ప్రపంచంలో చూపించమని కాదు, మీ మనసులో అలాంటి క్యారెక్టర్ కలిగిన వ్యక్తుల్ని మీరు లైఫ్ పార్ట్నర్ గా కోరుకోవచ్చు, ఫ్రెండ్ గా కోరుకోవచ్చు, బిజినెస్ పార్ట్నర్ గా కోరుకోవచ్చు, కలిసి చాలా కాలం జీవించాలనే వాట్ ఎవర్ ఇట్ ఈస్, యూ హ్యావ్ ఆల్ రైట్స్. అంటే ఈ దివ్యమైన భూమి మీద మనం ఎలా జీవించాలో, ఎంత అందంగా అద్భుతంగా రిలేషన్ ఉండాలి, ప్రకృతి ఉండాలి, డబ్బు ఉండాలి, బిజినెస్ ఉండాలి, మీ ఆరోగ్యం, యవ్వనం ఉండాలి, మీ చుట్టూ ఉన్న ప్రపంచం ఎలా ఉండాలో ఆ మంత్రదండానికి మీరు అంత పాజిటివ్ గా, బ్యూటిఫుల్ గా మీరు డిజైన్ చేసి ఆ చిత్రాలను ఈ మంత్రదండానికి అందించినప్పుడు మీ కోరిక సేమ్ దాన్నే విశ్వంలో పంపిస్తుంది, గ్రావిటీ కారణంగా తిరిగి మనకు వస్తుంది. అయితే మన లైఫ్ కి మనమే డైరెక్టర్, నిర్మాత, యాక్టర్ అన్ని అయినప్పుడు, స్క్రీన్ పై కథ అన్ని మనమే అయినప్పుడు దాన్ని ఎంత అందంగా ధ్యాస పెట్టి సృష్టించాలి. ఇప్పుడు అనుభవిస్తున్న జీవితం బాలేదు, కానీ దాన్ని పక్కన పెట్టి భవిష్యత్తుని క్రియేట్ చేసే క్రియేషన్, ఆ మంత్రదండం నీ చేతిలో ఉన్నప్పుడు ఆ మంత్రదండాన్ని వాడి, నాలోని దైవశక్తి, నాకేం కావాలో నీకు తెలుసు. ఒకవేళ మీకేం కావాలో ఇవన్నీ ఆలోచించడం రావట్లేదు, అంత గొప్పగా ఈ ప్రపంచంలో ఎదగాలనే ఆలోచనలో మీకు స్తబ్దత ఆగిపోయింది. అంటే ఎందుకు? ఆ క్రియేటివిటీ లేదు, చాలా బాధపడి ఉన్నారు. సో ఆ పెయిన్ ఏం చేస్తుంది? ఈ క్రియేటివిటీని, కొత్తగా ఆలోచించే అద్భుతమైనటువంటి సంపన్నుడి ఆలోచన రానికుండా చేస్తుంది ఆ బాధ, పెయిన్. అప్పుడు మీరేం చేయాలి? మీలోని దైవశక్తిని
చాలా ప్రేమగా ఆ మంత్రదండాన్ని అడగాలి. ఏమని? నాలో ఉన్న గొప్ప వాల్యుబుల్ వెలకట్టలేని ఓ మంత్రదండం, ఓ దివ్య ప్రేమ, నాలో ఉన్నావని నాకు తెలిసిన తర్వాత నాకు ఎంతో సంతోషంగా ఒక కొత్త ఉత్సాహం వచ్చింది. ఇప్పటిదాకా ఆ మంత్రదండాన్ని, ఆ దివ్య ప్రేమ నేను గుర్తించలేదు. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. ఒక మహోన్నతమైన విశ్వ గురువు ద్వారా, ఆ విశ్వ మేధస్సు యొక్క అనుగ్రహంతో నాకు ఈ విలువైనటువంటి మంత్రదండం గురించి తెలిసిన తర్వాత నా జీవితంలో ఎంతో ఉత్సాహత, ఎంతో చిరునవ్వు, చిగురించే ఆశలు నాలో కలిగాయి. కాబట్టి రేపటి భవిష్యత్తుని ఈ మంత్రదండం ద్వారా నాకేం చేయాలో అన్ని మార్గాలను నువ్వే నాకు చూపిస్తావు. నేను ఎలా జీవిస్తే అత్యంత పేరు ప్రఖ్యాతులతో ఎదుగుతానో ఆ మార్గాలు, ఆ బిజినెస్, ఆరోగ్యం సమస్తం నీ రక్షణలో, నీ ప్రేమలో నన్ను చుట్టుముట్టి ఈ ప్రపంచానికి గొప్ప వ్యక్తిగా చూపిస్తావు. అలా ఎదిగే అన్ని అంశాలు, ఎలాంటి బిజినెస్ చేయాలో, ఏం చేయాలో, ఎలా మాట్లాడాలో, ఎలా విశ్వంలోకి నేను నా విలువైనటువంటి గొప్ప ఆలోచనలని విజువలైజేషన్ పంపించాలో, అంత గొప్పగా క్రియేషన్ బుక్లు ఎట్లా రాసుకోవాలో అన్నిటికి నువ్వే మార్గదర్శిగా ఆ గొప్ప మంత్రదండంతో నన్ను నిరూపిస్తావు. ఈ ప్రపంచాన్ని గొప్పగా ఈ సమస్యల నుంచి విముక్తం చేస్తావు. ఎందుకు? నన్ను సృష్టించిన ఓ మంత్రదండమా, ఓ దివ్య ప్రేమ, తిరిగి నన్ను పునఃసృష్టి చేసే శక్తి, ఆ విలువైన అద్భుతమైనటువంటి ప్రక్రియ నీకు తెలుసు. నన్ను తిరిగి గొప్పగా పునఃసృష్టి చేస్తావు. సంపూర్ణ ఆరోగ్యంతో, డబ్బు సంపదలతో, యవ్వనంగా, పేరు ప్రఖ్యాతులతో నీ రక్షణలో నన్ను నడిపిస్తావు. ఓ దివ్య ప్రేమ, ఓ మంత్రదండమా, నీకు నా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. నిన్ను నేను నమ్ముతున్నాను, నిన్ను నేను ప్రేమిస్తున్నాను. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ అంటూ ఆ పాత జీవితాన్ని ఎరేజర్ తో చెరిపేసినట్టుగా మర్చిపోయి రోజు మీరు ఎంత సంతోషంగా ఉంటారో ఆ సమయంలో ఈ మంత్రదండంతో, ఈ దివ్య ప్రేమతో, ఈ ఇన్నర్ చైల్డ్ తో, ఈ సబ్ కాన్షియస్ మనసుతో, ఈ అంతులేని మనలోని గొప్ప దైవశక్తితో ఎంతో ప్రేమగా మీరు మాట్లాడండి. ఆ మార్గాలన్నీ కూడా, ఆ డబ్బు రావటం, సంపదలు రావటం, ఆరోగ్యం, యవ్వనం, పేరు, మీరే రేంజ్ లో ఉండాలని కోరుకుంటారో ఆ గొప్ప విలువైన జీవితాన్ని నువ్వే నాకు మార్గాలన్నిటినీ ఓపెన్ చేస్తావు. దగ్గరుండి విశ్వంలోకి పంపిస్తావు నాకు కావలసిన అన్నిటిని. ఎందుకు? అనామకుల్ని సైంటిస్ట్ అయ్యారు, అద్భుతమైన వ్యక్తులుగా మారిపోయారు, బిజినెస్ మెన్లుగా లక్షల కోట్లకి ఎదిగారు, నార్మల్ జీవితం జీవించేవాడు. ఈ శక్తికి ఒక వ్యక్తిని ఏ స్థాయికి తీసుకెళ్లాలో తెలుసు. రేపటి భవిష్యత్తు ఈ మంత్రదండానికి ముందే తెలుసు. మనం ఏం చేస్తున్నాం? పడ్డ బాధలు, ఏడుపులు, గతంలో గాయాలు చేశారు, ఆ వ్యక్తి మీద కక్ష తీర్చుకోవాలి, వాడంతా చూడాలంటూ వృధాగా సమయాన్ని ఎందుకు పనికిరాని తెలివిలేని వ్యక్తిగా అలా వేస్ట్ చేస్తున్నాం. తెలివైన వాళ్ళు గతాన్ని తవ్వకూడదు. జరిగిపోయిన జీవితాన్ని సమాధి లేక పైకి లేపితే మళ్ళా నెగటివ్ పైకి వచ్చి ఈ వ్యక్తిని ఆవరించి, పద నువ్వు నా సమాధిలో ఉండేదని తీసుకెళ్లి అందులో క్లోజ్ చేసుకుంటాం. మనం దివ్య ప్రేమ వైపు, దైవశక్తి వైపు, అనంత విశ్వశక్తి వైపు, వెలుగుల వైపు నడవాలి. గతాన్ని విస్మరించి, వదిలిపెట్టేసి, ఎరేజ్ చేసేసి కొత్త జీవితాన్ని స్టార్ట్ చేయాలి. స్టార్ట్ చేయటానికి శక్తి చాలట్లేదు, బాగా ఏడుపు వస్తుంది, డిప్రెషన్ గా ఉన్నాను, నాకు మైండ్ పనిచేయట్లేదు కదా, మీ బాధ ఇదే. మీరేం చేయాలి? కళ్ళుప్పుతో 2 టీ స్పూన్లు కళ్ళుప్పు బకెట్ నీళ్ళలో వేసుకుని గోరువెచ్చని నీళ్ళతో స్నానం చేసేటప్పుడు నాలోని చెడు శక్తులు ఆవరించి ఉన్న, నా జీవితాన్ని తీసుకెళ్లిపోవటానికి అడ్డు తగులుతున్న, నన్ను పీడిస్తున్న ఆ దరిద్రాన్ని తీసేసి కొత్త వెలుగులతో, సంపూర్ణ ఆరోగ్యంతో ఈ చెడంతా క్లీన్ చేసి కొత్త జీవితాన్ని ఇచ్చావు. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ నాలోని దైవశక్తి అన్నప్పుడు 21 సార్లు చెప్పినప్పుడు అలా మీరు స్నానం చేస్తూ ఆ మురికి, మీరు సోప్ పెట్టుకున్న మురికి అంతా డ్రైనేజీలోకి వెళ్ళిపోతూ మీలోని చెడు శక్తులు, అనారోగ్యం ఆ డ్రైనేజీలోకి వెళ్ళిపోతున్న ఫీలింగ్స్ ని మీరు వ్యక్తం చేస్తూ అలా ఉదయం సాయంత్రం మీరు చేసినప్పుడు మీరు ఆటోమేటిక్ గా మీ మంత్రదండం అనే దివ్య ప్రేమ పునఃసృష్టి చేస్తుంది మన శరీరాన్ని. పూర్తి విశ్వాసంతో, పూర్తి నమ్మకంతో చేయాలి. అలా చేసి చాలా ప్రశాంతంగా కూర్చొని ప్రతిరోజు మనలోని దైవశక్తితో, ఆ మంత్రదండంతో ఒకటే చెప్పాలి: నన్ను ఈ క్షణం నుంచి, ఈ అగాధాన్ని నుంచి విముక్తిని చేసి కొత్త జీవితంలోకి విలువైన వ్యక్తులతో సంపన్నుడిగా, సంపన్నురాలుగా, ఆరోగ్యంగా ఏ రంగంలో అడుగు పెట్టాలో అవన్నీ నా వద్దకే వచ్చేలాగా ఆపర్చునిటీస్ నువ్వే విశ్వంలోకి పంపించి
ఓ మంత్రదండమా, నీకున్న అపారమైన శక్తితో నన్ను పునఃసృష్టి చేస్తున్నావు, నీ రక్షణలో గొప్పగా నడిపిస్తున్నావు. థ్యాంక్ యూ, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ అంటూ ప్రేమతో కనీసం 21 నిమిషాలు మీరు చేసినట్లయితే, 21 నిమిషాలు ప్రతిరోజు మీరు ఉదయం నైట్ కూడా చేసినట్లయితే, కొద్ది రోజుల్లో మీ జీవితంలో ఆ మంత్రదండం చేసే అద్భుతాలు చూసి ఆశ్చర్యపోతారు. పూర్తి నమ్మకంతో విశ్వాసంతో చేస్తే ప్రతి ఒక్కరి జీవితంలో అద్భుతాలు జరుగుతాయి. సూసైడ్ చేసుకోవాలనుకున్న రోండా బర్న్ కూడా ఆ మంత్రదండం అనే దివ్య ప్రేమ, ఆ సీక్రెట్ బుక్ రాయటానికి ఉపయోగపడింది. అనంతమైన గొప్ప గొప్ప గురువులంతా కూడా ఈ యొక్క ఆ మంత్రదండం ద్వారానే అంత పేరు వచ్చారు. సైంటిస్టుల దగ్గర నుంచి ప్రతి ఒక్కరు, వారు ఏ దేవాలయాల చుట్టూ తిరగలేదు, కానీ దైవానికి థ్యాంక్ యూ గాడ్ చెప్పారు. అంటే నన్ను ముందే ఆశీర్వదించావు ఓ దైవమా, ఓ గొప్ప దేవుడా, ఓ గొప్ప అమ్మవారా, మీరు ఏ పేరు పెట్టుకుంటారు. ఈ మతం కులం అనేది లేదు ఇందులో. యూనివర్స్ సబ్జెక్ట్ లో కుల మతాలు, ఈ దేవుడు ఆ దేవుడు అలాంటి ఏమీ లేవు. మనం ఏ దేవుడిని విమర్శించకూడదు, ఏ మతాన్ని, ఏ వ్యక్తిని, నల్లగా ఉన్నారా తెల్లగా ఉన్నారా ఇట్లాంటి భేదాలు చూపించకూడదు. ప్రేమను మాత్రమే వ్యక్తం చేయాలి. ఏ మతాన్ని గాని, ఏ కులాన్ని గాని, ఏ వ్యక్తుల్ని కూడా ప్రత్యేకంగా కావాలని టార్గెట్ చేయటాలు, విమర్శించటాలు చేయకూడదు. మనం ఏంటంటే విశ్వశక్తి అందరినీ, ఈ భూమి అనే గ్రహంలో ఉన్న ప్రతి జీవరాశిని, ప్రకృతికి, మనుషులకి ఒకటే ప్రేమని, ఒకటే ఆశీస్సునిచ్చింది. వేరు వేరుగా ఈ వీళ్ళు వేరు వాళ్ళు వేరు డివైడ్ చేయలేదు యూనివర్స్. ప్రతి ఒక్కరికి ఈ యొక్క గాలి చక్కగా ప్రసారం అవుతుంది. ఈ గాలి ద్వారానే మనం బతుకుతున్నాం. ప్రతి జీవరాశులు, మొక్కలు అన్నీ కూడా. ఈ గాలికి లేని కులం, మతం, వేషం, ఆ యొక్క అసూయ, కోపం మనకెందుకు? ఈ వెలుతురునిస్తున్న సూర్యరశ్మికి లేనటువంటి ఆ యొక్క కులం, మతం మనకెందుకు? ఈ ఫ్రూట్స్, ఈ యొక్క ప్రకృతిలో పండుతున్న వరి ఏ కులం పండిస్తున్నారు, ఎవరు పండిస్తున్నారు, వాళ్ళకి లేనటువంటి ఆ ప్రకృతికి లేనటువంటి విభేదాలు మనకెందుకు? మనం అజ్ఞానంలో కాకుండా జ్ఞానంతో ఉండాలి. ప్రేమను మాత్రమే వ్యక్తం చేయాలి, ప్రశంసలు కురిపించాలి. ఎవరైనా మనకంటే బాగుంటే నిజంగా అప్రిషియేట్ చేయాలి. మీ జాబ్ కంటే ఎవరైనా ఎక్కువ జాబ్, మంచి జాబ్, ఎక్కువ ప్యాకేజ్ పొందితే మనం సంతోషపడి అప్రిషియేట్ చేయాలి, కంగ్రాచులేషన్స్ చెప్పాలి. ఇలా మంచి మంచి ఆ యొక్క ప్రేమను ప్రతి ఒక్కరి జీవితంలో మనం ఇస్తున్నప్పుడు మీరు ఎక్కువ పొందుతారు, అంత యంగ్గా ఉంటారు, వయసు అవ్వదు, అద్భుతాలు జరుగుతాయి. లోపం, హృదయం ఎప్పుడు కూడా క్లీన్ చేసేసుకోవాలి. ఎవరిని ద్వేషించటం గాని, కావాలని టార్గెట్ చేయటం, విమర్శించటం గాని, ఉదయం లేస్తే ఎవరి మీద ఏ ఆరోపణ చేయాలి, ఇలాంటి ఆలోచనలన్నింటినీ ఆపేసి పూర్తిగా మారిపోయినప్పుడు జీవితం ఎందుకు మారదో చూడండి. వేరెవరో మరి డిస్టర్బ్ చేయడానికి ట్రై చేస్తారు, అయినా సరే మనం ఏ ఎన్నిక, ఏ మంత్రదండానికి ఏం చూపించాలో ఆ ఉన్నతమైన స్థానానికి చేరుకోవటానికి అడ్డంకులు అనేక చెడు శక్తులు సృష్టిస్తా ఉంటాయి. ఒకళ్ళు మనల్ని విమర్శిస్తూ ఉంటారు, లేనిపోయిన ఆరోపణలు చేస్తూ ఉంటారు. ఇవన్నీ ఏంటంటే ఆ మంత్రదండం ద్వారా కొత్త జీవితానికి ఎదగకుండా అడ్డు తగిలే ఆటంకాలు, ఎదురుగొప్పులు, రాళ్లు, ముళ్ళు ఇలాంటి అడ్డుపడుతూ ఉంటాయి. అంటే అలాంటి వ్యక్తులు డిస్టర్బ్ చేస్తూ ఉంటారు. కానీ మీ గమ్యాన్ని మీరు మర్చిపోకూడదు. ఆ యొక్క ఓర్పు, దయ, ప్రేమ, జాలి గుణం వీటన్నిటిని మీరు కలిగి ఉండి వేరెవ్వరిని కూడా మన వల్ల ఏ ఒక్కదానికి, ఏ ఒక్కటికి, ప్రకృతికి కానీ దేనికి కూడా చెడు జరగకూడదు. మనం మంచి చేయటం ఇష్టం లేదా, సైలెంట్ గా ఉండాలి. కానీ మీ లైఫ్ మారనే ఆ యొక్క కోరిక బలంగా ఉండాలి. ఎప్పుడు మారుతుంది? మనం మారకుండా, మన ఆలోచనలు మార్చకుండా, ఈ మంత్రదండానికి వాల్యుబుల్ జీవితాన్ని చూపించకుండా, ఈ కోపాన్ని, పగని, డబ్బులేనితనాన్ని, ఏడుపుని, బాధని, వేడేవాళ్ళని చూసి అసూయ చెందటం, మరొకరు బాగుపడితే ఏడవటం, గుసగుసలాడటం, కుట్రలు చేయటం చేస్తే ఎందుకు మారుతుంది జీవితం? అవే మళ్ళీ వస్తుంది. ఈ మంత్రదండం మళ్ళీ కుట్రలను, మళ్ళీ అనారోగ్యాన్ని, మళ్ళీ అసూయని, కోపాన్ని, ద్వేషాన్ని, పగని తీసుకొచ్చి గిఫ్ట్ గా ఇస్తుంది. వాడుకో అని ఎందుకు ఇస్తుంది? మనం వాటిని చూపిస్తున్నప్పుడు అదే తిరిగి రిఫ్లెక్ట్ అవుతుంది. గ్రావిటీ కారణంగా అదే వస్తుంది. రోజు ఇంకా వాల్యూ లేని వ్యక్తిగా అందరు చూసి, ఎప్పుడు చూసినా ఈ వ్యక్తి చూడు ఊరికే కాలు దూతాడు, అనవసరంగా మాట్లాడతాడు, అసలు మనిషి చూస్తేనే అని అంటూ ఉంటే అప్పుడు మనకేమనిపిస్తుంది? కంప్లీట్ గా ఈ జీవితాన్ని ఆ మంత్రదండం నుంచి తీసేయాలి. మన మంత్రదండానికి కావలసిన విలువైన జీవితాన్ని చూపించాలి. ఓర్పు ఉండాలి ఆ చూపించటానికి. ఆ కళ్ళుపుతో దిష్టి తీసుకుని పడేయాలి. కాన్సన్ట్రేషన్ కుదురుతులేదా? విశ్వ గురువుల ద్వారా పర్సనల్ గా గాని లేదా డైరెక్ట్ గా గాని
ఆ క్లాసెస్ తీసుకున్నప్పుడు దానికి రెమెడీస్ ఇచ్చినప్పుడు జీవితం మారుతుంది. మీ జీవితాల్లో మీరు కోరుకున్న ప్రతి కోరిక ఈ మంత్రదండం ద్వారా మీరు ఎలా వాడాలో తెలుసుకుని మీ జీవితాన్ని కొత్తగా డిజైన్ చేసుకుని మీ కుటుంబం, మీరు, మీ బిడ్డలు ఎప్పుడు కూడా డబ్బు సంపదలతో, సంపూర్ణ ఆరోగ్యంతో, అష్టైశ్వర్యాలతో, భోగభాగ్యాలతో చాలా సంతోషంగా జీవించాలని ఒక విశ్వగురువుగా ప్రేమతో మీ అందరినీ ఆశీర్వదిస్తూ ఆ మహోన్నతమైన విశ్వమేధస్సుని మీ అందరి కోసం ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ డియర్ ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేయండి, కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇతరులకు షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.